కాంప్రమైజ్ ఈ పదం మన జీవితాన్ని ఎంతో మార్చేస్తుంది కదా. ఒక్కసారి కాంప్రమైజ్ అన్న పదానికి మనం అలవాటు అయ్యామంటే మన జీవితాంతం బానిస కింద బతకాల్సిందే. అవునా కాదా? మనం సాధారణంగా బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం, ఎన్ని బట్టలు ట్రైల్ వేస్తాం. ఒకవేళ నచ్చిన బట్టలు ఏమైనా ఉంటే అవి తీసుకొచ్చి వేరే టైలర్ దగ్గర ఆల్టరేషన్ చేయించుకుని మరి వేసుకుంటాం. అవునా కాదా? మరి లైఫ్ విషయానికి వచ్చేసరికి నువ్వు కాంప్రమైజ్ అయి కూర్చున్నావు అనుకో, నీ జీవితాంతం సంకనాకుతో కూర్చోవాల్సిందే. అంతెందుకు, నీ చుట్టుపక్కల ఉన్న నీ ఫ్రెండ్సే ఉంటారు, వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి నచ్చిన పని చేసుకోకుండా ఎవరికో నచ్చిన పని చేస్తూ ఉంటారు. ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి అడుగు, వాళ్ళే నీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నన్ను అడిగితే ఫ్రెండ్ కన్నా బెస్ట్ గురువు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే నీ గురించి ప్రతిదీ వాడికి తెలిసే ఉంటది కదా. నీకు ఏది మంచిదో వాడు ఖచ్చితంగా చెప్పగలడు. ఒకసారి ఆడితో మాట్లాడు. నువ్వు మట్టికి ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అయి కూర్చున్నావు అనుకో, పోయేది నీ జీవితమే, సంగా నాకే పోద్ది. అసలు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ నువ్వు ఇప్పటికే కాంప్రమైజ్ అయిపోయి ఉన్నావు అనుకో, ఇప్పటికైనా మారు. లేదనుకో ఫ్యూచర్ లో నీ మీద నీకే చిరాకు దిగుతుంది. అరే ఆ రోజు నేను ఎందుకు ఇలా చేశానని. అర్థమైందా? నీ లైఫ్ లో లవ్ ఏంటి, కెరియర్ ఏంటి, దేని గురించి కాంప్రమైజ్ అవ్వకు. నీకు నచ్చినట్టు ఉండు, నచ్చినట్టు బతుకు, హ్యాపీగా ఉండు. ఏమనిపిస్తుందో కామెంట్ లో రాయి. మంచిది.